ఓం ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత సాంఖ్యయోగము 43 శ్లోకాల పర్యంతము టీకా సహిత భాష్యం తెలుసుకున్నాము. 44వ శ్లోకానికి అవతారిక తేషాంచ వారి యొక్క అంటే భాష్యకారుల యొక్క అభిప్రాయం ఏమిటి? ఆనందగిరుల వారు తేషాంచ అని భాష్యవచనానికి అర్థం చెప్పినాడు. నను కర్మకాండ నిష్ఠానాం కర్మానుష్ఠాయనామపి బుద్ధి శుద్ధి ద్వారేణ అంతఃకరణే సాధ్య సాధన భూత బుద్ధిద్వయ సముదయ సంభవాద్ అతః మోక్షో భవిష్యతి న ఇత్యాహ తేషాంచ ఇతి. కర్మకాండ నిష్ఠులు, కర్మానుష్ఠాన పరులు ఎవరైతే ఉన్నారో వారికి కర్మలు చేస్తూ ఉండగా బుద్ధి శుద్ధి ద్వారేణ అంటే అంతఃకరణము శుద్ధమవుతూ సాధ్య సాధన భూత బుద్ధిద్వయ సముదయ సంభవాత్ యోగ బుద్ధి సాంఖ్య బుద్ధి ఈ రెండిట్లో సాంఖ్య బుద్ధి సాధ్యమున్నది, యోగ బుద్ధి సాధనమున్నది. ఏ విధంగా అంటే అంతఃకరణ శుద్ధి కలిగితే సాంఖ్య బుద్ధి ఉత్పన్నమవుతుంది. అందుకని సాంఖ్య బుద్ధికి యోగ బుద్ధి సాధనమున్నది. ఈ రెండు బుద్ధులు ఉదయించినట్లయితే అతనికి మోక్షము కలుగుతుంది అని ఈ విధంగా ఎవరైనా మధ్యస్థి శంక చేస్తే, లేదు బాబా వాళ్లకు సాంఖ్య బుద్ధి ఉదయించడానికి అవకాశమే లేదంటాడు. సాంఖ్య బుద్ధి ఉదయించదు, మోక్షము కలగదు వాళ్ళకు. ఎందుకు కలగదు అని ఒకవేళ అంటే శ్లోకాన్ని ప్రవృత్తం చేసినాడు శ్రీకృష్ణ భగవంతుడు. శ్లోకం చదవండి. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే. తయా అంటే క్రియా విశేష బహుళమైనటువంటి ఏ పుష్పితమైనటువంటి వాక్కులు వాళ్ళు మాట్లాడతారో దాని చేత అపహృత చేతసాం అపహరింపబడినటువంటి చిత్తం గలవారు మరియు భోగైశ్వర్య ప్రసక్తానాం మరియు భోగముల యందు కర్తవ్య బుద్ధి కలిగి ఐశ్వర్యములే మా యొక్క జీవిత సారమని భావించినటువంటి వారి యొక్క సమాధౌ అంటే అంతఃకరణం నందు. ఇక్కడ సమాధి శబ్దం చేత భాష్యకారులు ఏమర్థం చేశాడు? అంతఃకరణము అని చేసినాడు. సమాధి అంటే సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి అది కాదు. ఇక్కడ సమాధి అంటే అంతఃకరణం. సమాధౌ సప్తమి అంతఃకరణం నందు వ్యవసాయాత్మిక బుద్ధి వ్యవసాయాత్మకమైనటువంటి బుద్ధి న విధీయతే అంటే కలుగదు లేదా ఉండదు. ఎవరికైతే భోగైశ్వర్యముల యందే ఆసక్తమైనటువంటి బుద్ధి గలదో అటువంటి వారికి ఈ వ్యవసాయాత్మక బుద్ధి అంటే సాంఖ్య బుద్ధి ఉదయించుటకు అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు సకాములు ఉన్నారు. ఒకవేళ నిష్కామంగా ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే వారికి ఈ యోగ బుద్ధి మరి దానికి సాధ్యమైనటువంటి సాంఖ్య బుద్ధి ఉదయించి ఆ తర్వాత మోక్షం కలిగేందుకు అవకాశం ఉంటుండే. కానీ వీళ్ళు నిష్కాములు కాదు కదా, సకాములు ఉన్నారు. అటువంటి వారి యొక్క బుద్ధి ఆ భోగైశ్వర్యముల యందే ఆసక్తమై ఉన్నందువల్ల వారికి యోగ బుద్ధి గాని మరియు సాంఖ్య బుద్ధి గాని వారి అంతఃకరణం నందు ఉదయించుటకు అవకాశం లేదు అని శ్లోకార్థం. భాష్యం చూడండి. భోగ ఇతి భోగైశ్వర్య ప్రసక్తానాం అని శ్లోకం యొక్క పదానికి ఆచార్యులు అర్థం చెప్తూ భోగ అంటే కర్తవ్యం ఐశ్వర్యం చ ఇది భోగైశ్వర్యయోః ఏవ ప్రణయవతాం తదాత్మభూతానాం తయా క్రియా విశేష బహుళయా వాచ అపహృత చేతసాం ఆచ్ఛాదిత వివేక ప్రజ్ఞానాం వ్యవసాయాత్మిక సాంఖ్యే యోగే వా బుద్ధి సమాధౌ సమాధీయతే అస్మిన్ పురుషోపభోగాయ సర్వం ఇతి
సమాధి అంటే అంతఃకరణం, బుద్ధి తస్మిన్ సమాధౌ న విధీయతే అంటే న భవతి ఇత్యర్థః. భోగైశ్వర్యములయందే ఆసక్తి కలిగినటువంటి వారు అంటే భోగమునందు నాకు కర్తవ్యముంది అంటే భోగమే నా కర్తవ్యము, ఐశ్వర్య సంపాదనమే నా కర్తవ్యము అని భోగైశ్వర్యములందు ఆసక్తి కలిగి పూర్తిగా భోగైశ్వర్య రూపులే అయ్యి తదాత్మభూతానం భోగైశ్వర్యయో ఏవ ప్రణయవతాం తదాత్మభూతానం అన్నాడు ఆచార్యులు. అంటే భోగైశ్వర్యములే మాకు సర్వస్వము, అవే మా జీవితం యొక్క సారము అని తెలుసుకున్నటువంటి వారు. బహిర్ముఖ పురుషులైనటువంటి ఈ కర్మిష్ఠులు భోగముల యందు మరియు ఐశ్వర్యముల యందే వారి యొక్క మనస్సు చిత్తము ఆసక్తమయ్యి ఈ భోగైశ్వర్యములే మా యొక్క జీవిత సర్వస్వము అని నిశ్చయం చేసుకుని కూర్చున్నారు. అటువంటి వారి యొక్క అంతఃకరణంలో ఈ సాంఖ్య బుద్ధి గాని మరియు యోగ సాధన రూపమైనటువంటి యోగ బుద్ధి గాని అంటే నిశ్చయాత్మక వ్యవసాయాత్మక బుద్ధి అన్నాడు కదా, అది ఉత్పన్నమగుట సంభవం లేదు. ఎందుకు అనంటే తయా శ్లోకంలో తయా ఉంది. తయా అంటే క్రియా విశేష బహుళయా వాచ. ఆ బహుళ అంటే అనేకమైనటువంటి కర్మలను బోధించేటువంటి వాక్కుల చేత, వాచ అంటే వచనం చేత, అపహృత చేతసం వాళ్ళ చేతస్సు అపహరింపబడింది అంటారు. అంటే ఆచ్ఛాదిత వివేక ప్రజ్ఞానం, వివేక ప్రజ్ఞ వివేక జ్ఞానము ఆచ్ఛాదితమైపోయింది. అనేకమైనటువంటి కర్మలకు సంబంధించినటువంటి ఆ వాక్యాలు, ఆ వాక్యాల చేత చెప్పబడినటువంటి యజ్ఞయాగాది కర్మలు, ఆ కర్మలకు ఫలములైనటువంటి స్వర్గాది ఫలములు, వాటి అందే వారి యొక్క మనస్సు ఆసక్తమై వాటి చేత వారి యొక్క వివేక ప్రజ్ఞ అపహృతమైపోయింది, ఆచ్ఛాదితమైపోయింది. అటువంటి వారికి వ్యవసాయాత్మిక బుద్ధి అంటే సాంఖ్య యోగేవా బుద్ధి, సాంఖ్య బుద్ధి గాని యోగ బుద్ధి గాని వారికి సమాధౌ అంటే అంతఃకరణం నందు ఉత్పన్నమగుట సంభవించదు, నా విధీయతే. అయితే ఇక్కడ సమాధి అనే శబ్దానికి ఆచార్యులు అంతఃకరణం అని అర్థం చేస్తున్నాడు. ఏ అభిప్రాయం చేత అనంటే చెప్పినాడు, పురుషుని భోగం నిమిత్తము దేని యందు సమస్తము ఉంచబడుతుందో అది సమాధి. సమాధీయతే అస్మిన్ పురుషోపభోగాయ సర్వమితి సమాధి అన్నాడు. పురుషుని భోగం నిమిత్తము దేని యందైతే సమస్తం ఉంచబడుతుందో అది సమాధి అంటే అంతఃకరణం. ఆ అంతఃకరణం నందు ఈ వ్యవసాయాత్మక బుద్ధి నా విధీయతే అంటే నా భవతి ఇత్యర్థః, కలుగదు, ఉత్పన్నం కాదు అని చెప్పినాడు. ఎందుకు హేతు చెప్పినాడు కదా పూర్వార్ధంలోనే, భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అపహృత చేతసాం. భోగైశ్వర్యములే మా కర్తవ్యములు, అవే మా జీవిత సర్వస్వము అని ఆ వివిధమైనటువంటి కర్మలను బోధించినటువంటి వాక్యాల చేత అపహృతమైనటువంటి చిత్తం గలవారు కనుక వారికి ఈ యోగ బుద్ధి కాని లేదా సాంఖ్య బుద్ధి కాని అంతఃకరణం నందు ఉదయించుటకు అవకాశం లేదు. ఆనందగిరి టీక చూడండి. తేషాం చ ఇతి అక్కడి నుంచి చూడండి. తదాత్మభూతానం అంటే భోగైశ్వర్య రూపులే అయినటువంటి వారికి అంటే తయోహో ఏవ, తయోహ అంటే ఆ రెండిటి అందే. ఏ రెండిటి అందు? భోగము మరియు ఐశ్వర్యం. భోగైశ్వర్యయోహో ఆత్మకర్తవ్యత్వేన ఆరోపితయోహో అభినివిష్టే చేతసి. ఆ భోగైశ్వర్యాత్మకమైనటువంటి కర్తవ్య బుద్ధి కలిగినటువంటి ఆ భోగైశ్వర్యములు కూడా ఎలాంటి ఆరోపితములు, వాటి యందు అభినివిష్టే చేతసి, వాటి యందు అభినివేశాన్ని పొందినటువంటి చిత్తం నందు అంటే తాదాత్మ అధ్యాసవతాం, తాదాత్మ అధ్యాస అయింది. ఆ భోగములే మాకు పరమ పురుషార్థములు, స్వర్గాదులే పరమ పురుషార్థములు అని ఆ భోగైశ్వర్యముల యందే తాదాత్మ అభిమానాన్ని పొందినటువంటి బహిర్ముఖానాం ఇత్యర్థః. బహిర్ముఖ పురుషులు వీళ్ళంతా. కర్మలు గాని కర్మ ఫలాలు గాని అవన్నీ ఆత్మ కంటే బహిర్గతమున్నని,
అవన్నీ అనాత్మలు ఉన్నాయి. బహిర్గతమైనటువంటి ఆత్మ భిన్నములైనటువంటి ఆ స్వర్గాదుల యందు ఆసక్త బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఎటువంటి వారు? బహిర్ముఖ పురుషులు. శబ్దాది విషయాలు అనుకోండి, ఇంకా లోక పరలోకమైనటువంటి భోగాలు అనుకోండి, ఇంకా ఐశ్వర్యం, ధన, సంపత్తి మొదలైనటువంటి ఇవన్నీ అనుకోండి. ఇవన్నీ ఏమి? ఆత్మ భిన్నములు. అంటే అనాత్మభూతములైనటువంటి భోగైశ్వర్యాల యందు ఆసక్తమైనటువంటి చిత్తం కలిగినటువంటి వారికి ఈ వ్యవసాయాత్మక బుద్ధి ఎలా కలుగుతుంది? తథాపి, అయితే స్వామీజీ బహిర్ముఖ పురుషులు అయితే అవుగాక, కానీ శాస్త్రానుసారిణ్య వివేక ప్రజ్ఞ వ్యవసాయాత్మక బుద్ధి తేషాం ఉదేశ్యతి ఇత్యాశంక్య ఆహతయా ఇతి. శాస్త్రానుసారి అయినటువంటి వివేక ప్రజ్ఞ చేత వారు కర్మలు చేయగా చేయగా వారి అంతఃకరణంలో వివేక ప్రజ్ఞ ఉదయిస్తుంది. ఉదయించినప్పుడు వ్యవసాయాత్మక బుద్ధి వారికి కూడా కలుగుతుంది. కలగదని ఎలా అంటారు మీరు అని అంటే తయా అని చెప్పాను. తయా అంటే దాని చేత. దాని చేత అంటే భాషకారులు చెప్పినారు కదా, క్రియా విశేష బహుళయ వాచ. అనేక కర్మలను బోధించినటువంటి కర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఆ వాక్యాల చేత అపహృత చేత సాం అన్నాడు. అంటే ఆచ్ఛాదిత వివేక ప్రజ్ఞానం. వారి యొక్క వివేక ప్రజ్ఞ ఆచ్ఛాదితమైపోయింది. అటువంటి వారికి ఈ వ్యవసాయాత్మక బుద్ధి ఎలా కలుగుతుందంటావు? కలుగదు అని చెప్పినాడు. నన్ను సమాధి సంప్రజ్ఞాత అసంప్రజ్ఞాత భేదేన ద్విధా ఉచ్యతే తత్ర బుద్ధిద్వయ విధి అప్రసక్త సన్ కథం నిషిధ్యతే తత్రాహ సమాధీయతే ఇతి. అయితే సమాధౌ న విధీయతే అని గీతాచార్యులు ఏదైతే చెప్పారో, ఇక్కడ సమాధి అనంటే 2 రకాల సమాధులు ప్రసిద్ధం ఉన్నాయి. ఒకటి సవికల్ప సమాధి, ఒకటి నిర్వికల్ప సమాధి. దానికే సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధి అని కూడా అంటారు. ఈ 2 ప్రసిద్ధములు ఉన్నాయి. కానీ ప్రసక్తము ఇక్కడ అంటే ప్రకృతంలో ఆ సవికల్ప సమాధి గురించి గాని నిర్వికల్ప సమాధి గురించి గాని ప్రసక్తే లేదు. ఇక్కడ మరి సమాధౌన విధీయతే అని ఈ శబ్దం ఎందుకు ప్రయోగం చేసినాడు గీతాచార్యులు అని ఈ విధంగా శంక కలిగితే తత్రాహ సమాధీయతే అని అంటూ ఆచార్యులు సమాధి శబ్దానికి ఇక్కడ ప్రకృత ప్రసంగాన్ని అనుసరించి అర్థం తీసినాడు. సమాధి అంటే సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి అని చెప్పినటువంటి అవి కాదు, మరేమనగా అంతఃకరణము అన్నాడు. అంతఃకరణం అని ఏ విధంగా మీరు అర్థం చేశారు అంటే దానికి వ్యుత్పత్తి అర్థం చెప్పినాడు ఆచార్యులు. సమాధీయతే అస్మిన్ పురుషోపభోగాయ సర్వం ఇది సమాధి. పురుషుని యొక్క భోగ నిమిత్తము దేని యందైతే సమస్తము ఉంచబడుతుందో అది సమాధి. ఎవరు? అంతఃకరణం. జీవునికి సకల భోగాలన్నీ కూడా ఎక్కడ అనుభవింపబడతాయి? అంతఃకరణం నందే కదా. స్థూల శరీరం నందు కాదు, అంతఃకరణం నందే. సుఖదుఖాలకు నిలయం ఎవరు? సుఖదుఖాలకు ఆశ్రయం ఎవరు? అంతఃకరణం. కాబట్టి భోగం అంటే దేనికంటారు? సుఖదుఖ అన్యతర సాక్షాత్కార భోగ ఉచ్యతే. సుఖము లేదా దుఃఖము ఈ రెండిటి యొక్క అనుభవము, సాక్షాత్కారము ఎక్కడైతే కలుగుతుందో అది అంతఃకరణం. అందుకని అది సమాధి అంటాడు. ఈ ఉత్పత్తి చేత ఇక్కడ సవికల్ప నిర్వికల్ప సమాధులను గ్రహించకూడదు. మరేమనగా సమాధి శబ్దం చేత అంతఃకరణమును గ్రహించాలి. అంటే ఆ అంతఃకరణమునందు అంటే సుఖదుఖాలకు ఆశ్రయమైనటువంటి అంతఃకరణమునందు ఈ భోగైశ్వర్యములలోనే ఆసక్తమైనటువంటి చిత్తం గల వారికి భోగైశ్వర్యములే వారి యొక్క జీవిత సారము, జీవిత సర్వస్వము అనేటువంటి భావించేటువంటి సకాములు బహిర్ముఖ పురుషులకు వారి అంతఃకరణమునందు అంటే సమాధి యందు ఈ వ్యవసాయాత్మక బుద్ధి నా విధీయత అంటే నా భవతి కలుగదు అని సమాధానం చెప్పినాడు. ఇప్పుడు 45వ శ్లోకానికి అవతారిక చూడండి. య ఏవం వివేక బుద్ధి రహితాః తేషాం కామాత్మనాం యత్ ఫలం తదాహ. ఏవం అంటే యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః అని పూర్వము అన్నాడు కదా భగవంతుడు. పుష్పితమైనటువంటి వాక్యాల చేత ఎవరి యొక్క బుద్ధి అపహృతమైందో
ఎవరి యొక్క వివేకం అపహృతమైందో తేషాం కామాత్మనం, అటువంటి కామాత్ములు అంటే కామ స్వభావం కలిగినటువంటి వారు, సకాములు, బహిర్ముఖ పురుషులు ఎవరైతే ఉన్నారో వారికి ఫలమేమిటి అది చెప్తూ ఉన్నాడు ఈ శ్లోకం ద్వారా. శ్లోకం చదవండి. త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. వేదాహ అంటే వేదములు. వేదములు అంటే ఇక్కడ కర్మకాండ పరమైనటువంటి వేదములు. వేదములు అంటే ఏం తెలుసుకోవాలి? ఇక్కడ ఆనందగిరి కూడా చెప్తున్నాడు, వేద శబ్దేనాత్ర కర్మకాండమేవ గృహ్యతే. కర్మకాండాత్మకమైనటువంటి వేద భాగాన్ని మాత్రమే ఇక్కడ వేద శబ్దం చేత గ్రహించాలి, సంపూర్ణ వేదమును కాదు. అయితే ఈ వేదములు ఏం చేస్తున్నాయి అంటే త్రైగుణ్య విషయా అంటే సంసారాన్ని మాత్రమే ప్రకాశింపజేస్తాయి, సంసారాన్ని మాత్రమే జీవునికి ప్రసాదిస్తాయి, జన్మించుట మరణించుట. ఎవడైతే ఇహలోక సంబంధమైన గాని పరలోక సంబంధమైన గాని భోగాల యందు ఆసక్తుడయ్యి ఆ వేదంలో కర్మకాండలో చెప్పినటువంటి కర్మలు చేసినట్లయితే వాని కామనానుసారంగా ఆ యజ్ఞం చేస్తాడు, ఆ కర్మ చేస్తాడు. కర్మ చేస్తే ఇచ్చానుసారంగా ఫలం దొరుకుతుంది. ఆ ఫలాలన్నీ ఏం పారమార్థికములా వ్యవహారికములా? వ్యవహారికములు. ఈ లోక సంబంధమైనా కావచ్చు, పరలోక సంబంధమైనా కావచ్చు. ఈ వ్యవహారికమైనటువంటి ఫలాలు ఎలా ఉంటాయి? అనిత్య ఫలకములు ఉంటాయి. అందుకే భగవంతుడు మున్ముందు కూడా చెప్పబోతాడు కదా, తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఆ బ్రహ్మ భోనాల్లోకా పునరావర్తనో అర్జున మాం ఉపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. నన్ను ఎవడైతే పొందుతాడో వానికి పునర్జన్మ అంటూ లేదు. కానీ ఎవడైతే లోకలోకాంతరాల యొక్క భోగాలను కోరి వాటిని పొందుతాడో వాడు మళ్ళీ పునర్జన్మకు రావాల్సిందే. మరి ఉపనిషత్తు కూడా చెప్పింది, తత్ యథాహ్య కర్మచితో లోక క్షీయతే ఏవమేవ మూత్ర పుణ్యచితో లోక అపి క్షీయతే అని అంటూ చాందోగ్య ఉపనిషత్తు చెప్తోంది. కాబట్టి ఆత్మను వదిలి ఏ లోకలోకాంతరాల భోగాలు పొందినా అతడు పునర్జన్మకు రావాల్సిందే. అందుకని త్రైగుణ్య విషయ వేదాహ, ఈ వేదములు అంటే కర్మకాండ విభాగాత్మకమైనటువంటి వేదాలు త్రైగుణ్య విషయములు అంటే సంసారాన్ని మాత్రమే ప్రసాదించేవి ఉన్నాయి. అందుకని హే అర్జున నిస్త్రైగుణ్యో భవ, అందుకని నువ్వేం చెయ్యి, నిస్త్రైగుణ్యుడవు కా. అంటే కర్మకాండను వదిలిపెడితే నువ్వు నిస్త్రైగుణ్యం అవుతావు, అంటే సంసారానికి గురి కావు. త్రైగుణ్య విషయాలేవి సంసారాన్ని కలుగజేసేటి. కాబట్టి నీకు జన్మమరణ రూప సంసారము వద్దనుకుంటే నువ్వు నిస్త్రైగుణ్యుడవు కా. అయితే ఆ నిస్త్రైగుణ్యత్వాన్ని పొందడానికి హేతు ఏమిటి అంటే నిర్ద్వంద్వో భవ. భవ అనే శబ్దం ఉన్నది ఆ శ్లోకంలో. భవ అనేదాన్ని నిర్ద్వంద్వో భవ, నిత్య సత్వస్థో భవ, నిర్యోగక్షేమ భవ, ఆత్మవాన్ భవ అని అన్నిటికీ జోడించాలి ఆ భవ శబ్దానికి. నువ్వు సంసారమును పొందకుండా ఉండాలి అనంటే నిర్ద్వంద్వో భవ అంటే శీతోష్ణ సహిష్ణుత్వం. ద్వంద్వములంటే శీతోష్ణాలు, ఉపలక్షణంగా లాభాలాభాలు, మానాపమానాలు, జయాపజయాలు, ఇవన్నిటిని కూడా గ్రహించాలి. అంటే సహనశీలుడవు కా. దానికి కూడా కారణం మరేమిటి అంటే నిత్య సత్వస్థ భవ, నిత్య సత్వస్థుడవై ఉండు. అంటే సత్వగుణ కార్యభూతమైనటువంటి ధైర్యాది గుణాలతో యుక్తుడవై ఉండు అని చెప్పినట్లయింది. ఎందుకంటే సహనశీలత రావాలంటే ధైర్యం ఉండాలి. అందుకని నిత్య సత్వస్థుడవై ఉండు. మరియు నిర్యోగక్షేముడవై ఉండు. యోగం అంటే అప్రాప్త ప్రాప్తి, క్షేమం అంటే ప్రాప్తస్య పరిరక్షణం. అప్రాప్త వస్తువులను ప్రాప్తం చేసుకోవాలనే ప్రయత్నంలోనే ఉండకు. మరియు ప్రాప్తమైన దాన్ని రక్షించుటయందే సమయాన్ని వెచ్చించకు. ఒకవేళ యోగక్షేమాల యందే ప్రయత్నశీలుడై ఉంటే ఏమవుతుంది అంటే నిస్త్రైగుణుడు కాడు. ప్రాపంచిక విషయాల యందే వాటిని పొందడంలో
మరి రక్షించడంలోనే సమయాన్నంతా వెచ్చించినట్లయితే వాడు ఆత్మజ్ఞానాన్ని పొందేది ఎప్పుడు, ముక్తుడయ్యేది ఎప్పుడు? ఆ యోగక్షేమాలు ఈశ్వరుడు చూసుకుంటాడు, నీకు అక్కర్లే. భగవంతుడు హామీ ఇచ్చాడు కదా, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. భగవంతుడు హామీ ఇచ్చినాడు. మరి ఆయన హామీ ఇవ్వంగా మరి నువ్వెందుకు ప్రవృత్తుడు అవుతావు ఆ యోగక్షేమాల కోసము? ఈశ్వరుడు ఉన్నాడు కదా, నీకేం అవసరమో అది నీకు తప్పకుండా చేకూరుస్తాడు. ఏది రక్షించాలి అది రక్షిస్తాడు. అందువల్ల యోగక్షేమాలు అనేటువంటి ఊబిలో పడకు, జంజాట్లో పడకు, యోగక్షేమాల యొక్క బాంధగడ్లో. ఎందుకంటే అందులో నువ్వు తగులుకుంటేవంటే నువ్వు బయటకు రాలేవు. అది ఈశ్వరుడు చూసుకుంటాడు. నీ ప్రారంభానుసారంగా నీ సాధనకు అనుకూలమైనటువంటి ఏవి నీకు కావాలి అవన్నీ సమకూరుస్తాడు, వాటిని రక్షిస్తాడు కూడా ఈశ్వరుడు. అందుకని యోగక్షేమాలలోనే నీ యొక్క సమయాన్ని వెచ్చించకు, వృథా చేయకు. మరియు ఆత్మవాన్ భవ, ఆత్మవంతుడవు కా అంటే అప్రమత్తో భవ, అప్రమత్తుడవు కా అంటే ఏమన్నట్టు? విషయ పారతంత్ర్య శూన్యో భవ అంటే విషయాలకు పరతంత్రుడవు కాకు, విషయాలకు అధీనుడవు కాకు, నువ్వు విషయాలకు లోను కాకు. సావధానంగా ఉండు, అప్రమత్తుడవై ఉండు. ఎందుకనంటే విషయాలు జీవుని యొక్క మనస్సును ఆకర్షించి జీవుణ్ణి పరమార్థ పథం నుండి పథభ్రష్టుని చేసేటువంటి విషయాలు. అందుకని విషయాల్లో నువ్వు మనస్సును దూర్చకు. మనో నామ మహావ్యాఘ్రో విషయారణ్య భూమిషు చరత్యత్ర న గచ్చంతు సాధవోయే ముముక్షవః అని వివేక చూడమనలో శంకరాచార్యులు చెప్తారు. అయ్యా, విషయారణ్య భూముల్లో, విషయాలనేటువంటి అరణ్య భూములు అవి. ఆ అరణ్యాల్లో మనస్సు అనేటువంటి పెద్ద పులి తిరుగుతూ ఉంటుంది. మీరు విషయారణ్య భూముల్లోకి పోకండి. ఎందుకంటే ఆ మనస్సు అనే పెద్ద పులి మిమ్మల్ని మింగేసి మిమ్మల్ని సర్వనాశనం చేస్తుంది. అందుకని హే సాధవః, ఓ సాధకులారా, తత్ర నగచ్చంతు అక్కడికి వెళ్ళకండి మీరు అని చెప్పినాడు. అందుకని విషయాధీనుడవు కాకు, విషయ పారతంత్ర్య శూన్యో భవ. ఈ విధంగా శ్లోకార్థం తెలుసుకున్నాం. భాష్యం చూడండి. త్రైగుణ్య ఇది త్రైగుణ్య విషయాః అంటే త్రైగుణ్యం అనగా సంసార, విషయ అంటే ప్రకాశయితవ్యౌ ఏషాం తే వేదాః త్రైగుణ్య విషయాః. ఈ త్రైగుణ్య విషయములు, త్రైగుణ్యం అంటే సంసారం, ఆ త్రైగుణ్యం అంటే సంసారమును ప్రసాదించేటువంటి ఈ కర్మకాండ విభాగాత్మకమైనటువంటి వేదములు. అందుకని నువ్వేం చెయ్యి, త్వం తు నిస్త్రైగుణ్యో భవ. హే అర్జున, నువ్వు నిస్త్రైగుణ్యుడు కా. త్రైగుణ్యములేవి? త్రిగుణములు, సత్వగుణం, రజోగుణము, తమో గుణం. ఈ సంసారం అంతా కూడా 3 గుణాలతోనే కూడుకొని ఉంది కదా. మరి ఆ 3 గుణాలతో కూడుకున్నటువంటి సంసారాన్నే ప్రాప్తం చేస్తాయి ఈ కర్మకాండాత్మక వేద భాగం. మరి ఇప్పుడు నువ్వు నిస్త్రైగుణ్యుడు కా అనంటే సత్వగుణాన్ని కూడా వదిలిపెట్టు అని చెప్పినట్లయింది ఇక్కడ. మరి సత్వగుణాన్ని ఒకవేళ త్యాగం చేస్తే ఉత్తరార్ధంలో ఆ 2వ శబ్దం ఏమున్నది చూడండి. నిత్య సత్వస్థో భవ అన్నాడు. నిత్య సత్వస్థుడవు కా అంటే నిత్యము సత్వగుణంలో ఉండు అన్నాడు. మరి అక్కడ నువ్వు నిస్త్రైగుణ్య భవ అని చెప్తే సత్వగుణాన్ని కూడా త్యాగం చేయమని చెప్పినట్లయింది. మరి ఇక్కడ నిత్యము సత్వగుణ సంపన్నుడవై ఉండు, సత్వగుణంలో ఉండు అన్నాడు. మరి అక్కడ నువ్వు వదిలిపెట్ట అంటాడు, ఇక్కడ సత్వగుణంలో ఉండు అంటాడు. పూర్వోత్తర విరోధం, వ్యాఘాతం రాదా? అందుకని నిస్త్రైగుణ్యో భవ శబ్దానికి అర్థం ఏం తీసినాడు ఆచార్యులు? నిష్కామో భవ ఇత్యర్థః. నువ్వు నిష్కాముడవు కా. ఎందుకు? ఎవరైతే కామాసక్తులు, బహిర్ముఖ పురుషులు ఎవరైతే ఉన్నారో వారు కోరికల చోదనే కదా సంసారాన్ని పొందింది. కామం అంటే కోరిక, ఆ కోరికలతోనే సంసారాన్ని పొందుతున్నారు. అందుకని నువ్వు సంసారాన్ని పొందకుండా ఉండాలి అని అంటే నిష్కాముడవు కా, నిస్త్రైగుణ్యుడవు కా అని చెప్పినాడు. మరియు నిర్ద్వంద్వ అంటే సుఖదుఃఖ హేతు సత్ ప్రతిపక్షౌ పదార్థౌ ద్వంద్వ శబ్ద వాచ్యౌ తతో నిర్గతో నిర్ద్వంద్వో భవ. నిర్ద్వంద్వం, ద్వంద్వం అంటే యుగలం, 2 పరస్పర విరోధి పదార్థాలకు ద్వంద్వం అంటారు. సుఖము, దుఃఖము, లాభము, నష్టము, శీతము, ఉష్ణము. ఈ పరస్పర విరోధి పదార్థాలు సత్ ప్రతిపక్షవు పదార్థం, పరస్పర విరోధి పదార్థాలు ఏవైతే ద్వంద్వాలు ఉన్నాయో వాటి నుండి నువ్వు నిర్గతముగా అంటే సహనశీలుడవు కా.
త్వం నిత్య సత్వస్థ, నిత్యం అంటే సదా, సత్వం అంటే సత్వగుణాశ్రితో భవ, నువ్వు ఎల్లప్పుడూ సత్వగుణాశ్రితుడువు కా. సత్వగుణ కార్యభూత ధైర్యాది గుణయుక్తో భవ. టిప్పంలో ఇచ్చినాడు చూడు. సత్వగుణ కార్యమైనటువంటి ధైర్యం మొదలైనటువంటి ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధిశక్తి, పరాక్రమ షడేతే యత్ర తిష్టంతే తత్ర దేవోపి తిష్టతి అని చెప్పిన ప్రకారంగా ఉత్సాహము, సాహసము, ధైర్యము, బుద్ధి, శక్తి, పరాక్రమం ఇట్లాంటి గుణాలతో యుక్తుడవు కా అని చెప్పినట్లయింది నిత్య సత్వస్థ అనే శబ్దం చేత. ఎందుకు? అటువంటి ధైర్యవంతుడే నిర్ద్వంద్వుడవుతాడు, శీతోష్ణాదుల పట్ల సహనశీలుడవుతాడు. శీతము, ఉష్ణము, సుఖము, దుఃఖము కలిగినప్పుడు ఆ రెండింటిని సహించే అటువంటి స్తోమత, సామర్థ్యము ఇటువంటి ధైర్యవంతునికే ఉంటుంది. అందుకని నిత్య సత్వస్థో భవ. ఈ నిస్త్రైగుణుడు అంటే నిష్కాముడు. నిష్కాముడు కావాలంటే శీతోష్ణాలయందు సమబుద్ధి కలిగి ఉండాలి. శీతోష్ణాలు సమబుద్ధి కలిగి ఉండాలంటే ధైర్యవంతుడు ఉండాలి, నిత్య సత్వస్థుడే ఉండాలి. ఈ పరస్పరం హేతుమద్భావం ఉన్నది ఇక్కడ. తథా అట్లే నిర్యోగక్షేమో అంటే అనుపాత్తస్య ఉపాదానం యోగ, ఉపాత్తస్య రక్షణం క్షేమ. యోగక్షేమ ప్రధానస్య శ్రేయసి ప్రవృత్తి దుష్కర ఇత్యత నిర్యోగక్షేమో భవ. నువ్వు నిర్యోగక్షేముడవు కా. యోగం అంటే దేనికంటారు అంటే అనుపాత్తస్య ఉపాదానం, ఇదివరకు ప్రాప్తం కానటువంటి దాన్ని ప్రాప్తం చేసుకొనుట ఇది యోగం. ఉపాత్తస్య రక్షణం, ప్రాప్తమైన దాన్ని పరిరక్షించుట ఇది క్షేమం. ఈ యోగక్షేమాలను వదిలిపెట్టంటాను. ఎందుకు వదిలిపెట్టాలి స్వామీజీ అనంటే యోగక్షేమ ప్రధానస్య, యోగక్షేమములే ప్రధానంగా కలిగినటువంటి వానికి అంటే యోగక్షేమాలయందే సంలగ్నమైనటువంటి వానికి శ్రేయసి అంటే మోక్షమునందు ప్రవృత్తి దుష్కర, మోక్షమునందు ప్రవృత్తి అయ్యేది సంభవం లేదు, దుష్కరం. ఎందుకు? వాటి అందే ప్రయత్నశీలుడై ఉన్నాడు, యోగక్షేమాల ఎందే. ఇక వాడు వాటిని వదిలిపెట్టి మోక్ష మార్గంలో ప్రవేశించేది ఎప్పుడు, మోక్షాన్ని పొందేది ఎప్పుడు? వాడు ఈ లోక సంబంధమైన పరలోక సంబంధమైనటువంటి భోగాలను పొందడము, వాటిని రక్షించుకోవడం అదే సరిపోయింది వానికి. ఇక వానికి మోక్ష మార్గం ఎక్కడ తెరుచుకుంటది? మోక్ష మార్గం వానికి తెరుచుకోదు. వాడు శ్రేయస్సునందు ప్రవృత్తుడు కాడు. అందుకని నువ్వు నిర్యోగక్షేముడవై ఉండు. ఒకవేళ నువ్వు పరమాత్మయే పరమగతిగా భావించి పరమాత్మ చింతన చేసుకుంటూ ఉన్నట్లయితే నీకు పరమార్థ సాధనకు ఏవేవి అవసరమో అవన్నీ భగవంతుడే సమకూరుస్తాడు. యోగక్షేమం వహామ్యహం అని చెప్పినాడు. అందుకని నువ్వు యోగక్షేమాలు అనేటువంటి ఊబిలో పడకు. మరియు ఆత్మవాన్ భవ అన్నాడు. ఆత్మవంతుడవు కా అంటే అప్రమత్తః చ భవ, అప్రమత్తుడవు కా. అప్రమత్తుడవంటే విషయ పారతంత్ర్య శూన్యో భవ, విషయాలకు నువ్వు పరతంత్రుడవు కాకు, జాగ్రత్త అని చెప్పినాడు. ఏష తవ ఉపదేశ స్వధర్మం అనుతిష్టత. ఈ ఉపదేశము స్వధర్మాన్ని అనుష్ఠించేటువంటి నీకు చేయబడింది అంటాడు ఇక్కడ. స్వధర్మం ఏది ఇక్కడ? అర్జునునికి యుద్ధకర్మ. స్వధర్మంగా కలిగినటువంటి నీకు ఇగో ఈ ఉపదేశము అంటాడు. నువ్వు యుద్ధానికి వచ్చిన యుద్ధం చెయ్యి. ఇటు స్వధర్మానుష్ఠానంతో పాటు ఈ ముముక్షువుకు ఉండవలసినటువంటి గుణాలు కూడా ఇప్పుడు చెప్పినటువంటి ఇవన్నీ కూడా ముముక్షు యొక్క గుణాలు. ఇవన్నీ నిస్త్రైగుణ్యో భవ, నిర్ద్వంద్వో భవ, నిత్య సత్వస్థో భవ, నిర్యోగక్షేమో భవ, ఆత్మవాన్ భవ. ఈ లక్షణాలు ఎవరికి ఉంటాయి? ముముక్షువుకు ఉంటాయి. అయితే ముముక్షుకు చెప్పినటువంటి లక్షణాలు కాబట్టి నేను నా స్వధర్మాన్ని వదిలిపెట్టి నేను ముముక్షుత్వాన్ని అవలంబిస్తా అని మాత్రం అనకు. నీ స్వధర్మానుష్ఠానంలో కూడా ఈ లక్షణాలు ఉంటాయి కాబట్టి వీటిని అన్నిటిని కూడా నువ్వు అవలంబించి నీ స్వధర్మాన్ని నిర్వర్తించు. అంతేగాని నీ స్వధర్మం నుంచి భ్రష్టుడవుగా దాన్ని వదిలిపెట్టని చెప్పే తాత్పర్యం కాదు ఇక్కడ. సరే, ఇప్పుడు ఆనందగిరి టీక చూడండి. అవివేకినామపి వేదాభ్యాసవతాం వివేక బుద్ధి ఉదేశ్యతి ఇత్యాశంక్య ఆహ య ఏవం ఇతి. శంకాకారుడు అంటాడు, అంటే ఈ 45వ శ్లోకానికి అవతరణ భాష్యం ఏదైతే శంకరాచార్యులు వేశారో ఆ భాష్యం వేయుటలో తాత్పర్యం ఈ విధంగా ఉంది. ఏమిటి అనంటే అవివేకినామపి వేదాభ్యాసవతాం, అవివేకులైనప్పటికీ కూడా
వేదాభ్యాసం చేస్తున్న వారికి వివేక బుద్ధి కలుగుతుంది. వివేక బుద్ధి కలిగిందనంటే వ్యవసాయాత్మక బుద్ధి కలుగుతుంది. అప్పుడు వాళ్ళకు మోక్షం నందు కూడా అధికారం ఉంటది. కర్మకాండమును అవలంబిస్తూ కూడా మోక్షానికి అధికారులు కాగలరు అని ఈ విధంగా శంక చేస్తే అవతరణ భాష్యంలో చెప్పినాడు, య ఏవం వివేక బుద్ధి రహితాః తేషాం కామాత్మనం యత్ ఫలం తదాహ అని చెప్పినాడు. ఈ వివేక బుద్ధి రహితులైనటువంటి వారికి వేదాభ్యాసం చేసినప్పటికీ కూడా వివేక బుద్ధి కలుగదు. మరి వారికి ఫలం ఏమిటి? తర్హి వేదార్థతయ కామాత్మత ప్రశస్త ఇత్యాశంక్య ఆహ నిస్త్రైగుణ్య ఇతి. ఎవరికైతే కామన ఉంటుందో, వివేకరహిత బుద్ధి ఉంటుందో అటువంటి బహిర్ముఖ పురుషులకు వివేక బుద్ధి జనించదు, వ్యవసాయాత్మక బుద్ధి కలగదు, వారికి మోక్షేచ్ఛ కూడా కలగదు, మోక్షానికి అర్హులు కారు వాళ్ళు అనే విధంగా చెప్తే మరి వారి యొక్క గతి ఏమిటి అంటే త్రైగుణ్య విషయ వేదా అని గీతాచార్యులు చెప్పినాడు. అంటే త్రైగుణ్య విషయం ఏది? సంసారం. ఈ కర్మకాండాత్మకమైనటువంటి వేద భాగము సంసారాన్నే కలుగజేస్తుంది. అంటే కర్మకాండాత్మకమైనటువంటి వేదాభ్యాసం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారికి సంసారమే గతి, సంసారమే ప్రాప్తమవుతుంది అని చెప్పినాడు. అయితే ఎప్పుడైతే కర్మకాండాత్మకమైనటువంటి వేదాభ్యాసాన్ని వాళ్ళు చేస్తూ ఉంటారో వారికి కామాత్మత ప్రశస్త. మరి కర్మకాండలో ఈ లోక సంబంధమైన పరలోక సంబంధమైనటువంటి భోగాలను ఫలాలను ఉద్దేశించి చెప్పింది ఉన్నది కాబట్టి ఆ కర్మకాండలో చెప్పబడినటువంటి వాక్యాల చేత ఆయా లోకలోకాంతరాల యొక్క ఫలమునందు ఆసక్తి కలుగుట సహజమే కదా. ఎప్పుడైతే ఆ కర్మకాండాత్మకమైనటువంటి వేదవాక్యాలు విన్నారో విన్న వెంటనే వారికి ఆసక్తి కలిగేది సహజం. ఆ భోగాలు ప్రాప్తం చేసుకోవాలని ఆసక్తి కలుగుతుంది, సహజమే కదా. అంటే వారికి కలిగితే కలగని, కానీ నువ్వు మాత్రం దాని యందు ఆసక్తిని పెట్టుకోకు. అందుకని నిస్త్రైగుణ్యో భవ. నిస్త్రైగుణ్యో భవ అంటే దానికి అర్థం ఏం చెప్పినాడు భాష్యకారుడు? నిష్కాముడవు కా, కామనను వదిలిపెట్టు. ఏ లోకలోకాంతరాల యొక్క భోగాలు నీకు అవసరం లేదు, నువ్వు కామనను వదిలిపెట్టు. భవ ఇది పదం నిర్ద్వంద్వాది విశేషణేషు అపి ప్రత్యేకం సంబధ్యతే. శ్లోకంలో భవార్జున భవ శబ్దం ఉంది కదా, ఆ భవ శబ్దాన్ని నిర్ద్వంద్వమునకు, నిత్య సత్వస్థమునకు, నిర్యోగక్షేమమునకు, ఆత్మవాన్ అనే శబ్దానికి కూడా మనము జోడించుకోవాలి. అంటే నిర్ద్వంద్వో భవ, నిత్య సత్వస్థో భవ, నిర్యోగక్షేమ భవ, ఆత్మవాన్ భవ అని అన్నిటికీ అన్వయం చేసుకోవాలి. త్రయాణం సత్వాదీనాం గుణానాం పుణ్య పాప వ్యామిశ్ర కర్మ తత్ఫల సంబంధ లక్షణ సమాహార త్రైగుణ్యం ఇది అంగీకృత్య వ్యాచస్తే సంసార ఇతి. అయితే నిస్త్రైగుణ్య శబ్దానికి ఆచార్యులు ఏమని అర్థం చేశారు? సంసారము అంటే జన్మ మరణాలు ప్రాప్తమవుతాయని చెప్పినాడు. అయితే నిస్త్రైగుణ్య అనే శబ్దానికి సంసారం అని ఏ విధంగా అర్థం చేశాడు ఆచార్యులు అనంటే త్రైగుణ్యం అంటే 3 గుణాలు, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ 3 గుణాల యొక్క మిశ్రితమైనటువంటి కర్మ తత్ఫల సంబంధ రూపమైనటువంటి ఈ సంసారం ఉంటుంది. 3 గుణాలతో యుక్తమై ఉంటుంది. 3 గుణాలతో యుక్తమైనటువంటి కర్మలు కూడా విధానం చేయబడ్డాయి. ఆ కర్మల్లో తగులుకున్నటువంటి కర్మిష్ఠులు ఆ కర్మలు చేసి ఆయా కర్మ ఫలాలను పొందుతారు. అంటే ఏం పొందుతారు? సంసారాన్ని పొందుతారు. త్రైగుణ్య విషయ వేద అని చెప్పినప్పుడు అక్కడ త్రైగుణ్యములు అంటే 3 గుణాలు, 3 గుణాల యొక్క సమాహారమే. అంటే 3 గుణాలతో కూడుకున్నటువంటిదే సంసారం. కాబట్టి ఈ వేదాలు సంసారాన్ని ప్రాప్తం చేయుటయందే జీవుణ్ణి ప్రవృత్తం చేస్తాయి. అందుకని నువ్వు సంసారం నుంచి ముక్తుడు కావాలంటే నిస్త్రైగుణుడు కా, అంటే నిష్కాముడు కా. వేద శబ్దేన అత్ర కర్మకాండమేవ గృహ్యతే. అయితే శ్లోకంలో వేదాహ అన్నాడు కదా, వేదాలంటే సంపూర్ణ వేదాలు తీసుకోవద్దు, కర్మకాండ విభాగానికి సంబంధించిన వేదాలను మాత్రమే తీసుకో. ప్రతి వేదంలో అంటే ఋగ్గు, యజు, సామ, అథర్వణ అన్ని వేదాల్లో కూడా కర్మకాండం ఉన్నది, ఉపాసన కాండం ఉన్నది, మరియు జ్ఞానకాండం ఉన్నది. అందులో కర్మకాండ, ఉపాసన కాండ ఈ 2 కూడా కర్మలోనే గణన అవుతాయి. ఉపాసన కూడా కర్మలోనే గణన అవుతుంది. అందుకని ఆ కర్మకాండాత్మకమైనటువంటి వేదాలనే ఇక్కడ వేద శబ్దం చేత గ్రహించాలి. అంతేగాని జ్ఞానకాండాత్మకమైనటువంటి వేదాలను గ్రహించకూడదు.
అని ఇక్కడ వ్యావృత్తి చేసినాడు వేద శబ్దానికి. తద్ అభ్యాసవతాం అంటే కర్మకాండమును అభ్యాసించేటువంటి వారికి తద్ అర్థానుష్ఠాన ద్వారా ఆ కర్మకాండ వాక్యాలు విన్నారు, దాని అర్థాన్ని గ్రహించారు. అర్థాన్ని గ్రహించిన తర్వాత వారికి అనుష్ఠానం శేషం ఉంటది. ఆయా ఫలాలను ఈ విధమైనటువంటి యజ్ఞాదుల ద్వారా పొందవచ్చు అని వాళ్ళు విన్నారు. ఆ వాక్యార్థాన్ని తెలుసుకున్నారు. తెలుసుకున్నంత మాత్రాన ఆ ఫలాలు ప్రాప్తం కావు. మరేం చేయాలి? అనుష్ఠానం అవశిష్టమే ఉంటది. అనుష్ఠానం చేయాలి. అనుష్ఠానం చేసి ఆయా లోకలోకాంతరాల్లో ఉన్నటువంటి భోగాలను ఐశ్వర్యాలను వాళ్ళు ప్రాప్తం చేసుకుంటారు. అందుకని తద్ అనుష్ఠాన ద్వారా సంసార ద్రవ్యాత్, సంసారము ధ్రువం అంటే నిశ్చితం. ఎప్పుడైతే వాళ్ళు అనుష్ఠిస్తారో అప్పుడు సంసారం తప్పకుండా వాళ్ళకు ప్రాప్తమవుతుంది. అందుకని నా వివేకావసర అస్తి ఇత్యర్థ. అటువంటి వారికి సంసారమే ప్రాప్తమవుతుంది గాని వివేక బుద్ధి మాత్రం కలుగదు, వ్యవసాయాత్మక బుద్ధి కలుగదు. తరిహి అలాంటప్పుడు సంసార పరివర్తనార్థం వివేక సిద్ధయే కిం కర్తవ్యం ఇత్యాశంక్య ఆహ త్వం తు ఇతి. అయితే అటువంటి జన్మ మరణ రూప సంసారాన్ని పొందకుండా ఆ సంసారం నుంచి నివృత్తి కావడానికి కర్తవ్యమే ఉన్నది. ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఒకవేళ అర్జునుడు అడిగాడు అనుకో, అప్పుడు శ్లోకంలో చెప్పినాడు నిస్త్రైగుణ్యో భవార్జున. నువ్వు నిస్త్రైగుణ్యుడవు కా అంటే నిష్కాముడవు కా. కామరాల చేత వాళ్ళు సంసారాన్ని పొందుతున్నారు. మరి సంసారాన్ని పొందకుండా ఉండాలంటే నువ్వేం కావాలి? నిష్కాముడవు కా అని చెప్పినాడు. కథం నిస్త్రైగుణ్యో భవ ఇది గుణత్రయ రాహిత్యం విధీయతే నిత్యసత్వస్థో భవ ఇది వాక్యశేష విరోధాత్ ఇది ఆశంక్య ఆహ నిష్కామ ఇది. అయితే నిస్త్రైగుణ్యో భవ అనే శబ్దానికి ఆపాతత ఏమని అర్థం వెళ్తుంది? సత్వగుణం, రజోగుణం, తమోగుణం, 3 గుణాలను వదలాలి అని చెప్పినట్లయింది. అలాంటప్పుడు మరి ఉత్తర శబ్దము ఎట్లా అన్వయం అవుతుంది? ఉత్తర శబ్దానికి విరోధం అవుతుంది కదా. ఏమిటి? నిత్య సత్వస్థో అనేది. నిత్యము సత్వగుణాన్ని ఆశ్రయించి ఉండు అన్నాడు. మరి సత్వగుణాన్ని ఆశ్రయించి ఉండు అని చెప్పే అభిప్రాయం ఒకవేళ భగవంతునికి ఉంటే నిస్త్రైగుణ్యోభావాన్ని ఎందుకు అన్నాడు? మరి విరోధం కాదా? అందుకే నిస్త్రైగుణ్యం అనేటువంటి శబ్దానికి నిష్కామో భవ అని అర్థం చేశాం మేము అని ఆచార్యులు సమాధానం చెప్పినారు. నిష్కామ ఇది స ప్రతిపక్షత్వం అంటే పరస్పర విరోధిత్వం. భాష్యంలో సత్ ప్రతిపక్షవు పదార్థవు సుఖదుఖ అన్నాడు. సుఖదుఖాలు సత్ప్రతిపక్షం ఉన్నాయి. అంటే సుఖానికి విరోధి దుఃఖము, దుఃఖానికి విరోధి సుఖము, శీతమునకు విరోధి ఉష్ణము, ఉష్ణానికి విరోధి శీతము. ఇవి ఒకదానికొకటి పరస్పరము విరోధి పదార్థాలు ఉన్నాయి. అందుకని వాటికి సత్ప్రతిపక్షములు అంటారు. ఆ సత్ప్రతిపక్షములైనటువంటి ద్వంద్వ ధర్మాలను వదిలిపెట్టు, నిర్ద్వంద్వో భవ అన్నాడు. పదార్థవు సత్ప్రతిపక్ష పదార్థాలేవి, పరస్పర విరోధి పదార్థాలేవి అని అంటే శీతోష్ణాది లక్షణవు. శీతోష్ణాది లక్షణం ఆది శబ్దం చేత లాభము, అలాభము, సుఖము, దుఃఖము, మానము, అపమానము, జయ అపజయాలు మొదలుకొని తీసుకోవాలి. నిష్కామత్వే సతి, నిష్కామత్వే సతి సప్తం ఇక్కడ ఉంది. నిష్కామాన్ని పొందినప్పుడు ద్వంద్వాత్ నిర్గతత్వం శీతోష్ణాది సహిష్ణుత్వం హేతుం ఉక్త్వా తత్రాపి హేతుత్వ అపేక్షాయాం సదా సత్వగుణాశ్రితత్వం హేతుమః నిత్య ఇతి. నిష్కామమునందు ద్వంద్వ నిర్గతత్వం శీతోష్ణాది సహిష్ణుత్వం అనేది నిష్కామత్వానికి హేతు. ఆ విధంగా నిర్ద్వంద్వుడు అయినప్పటికీ కూడా దానికి కూడా హేతు ఏమిటి అనంటే నిత్య సత్వస్థము. సదా నిత్యం అంటే ఎల్లప్పుడూ సత్వగుణాన్ని ఆశ్రయించి ఉండు అని చెప్పినాడు. సత్వగుణాన్ని ఆశ్రయించి ఉండు అనంటే ఏమిటి? సత్వగుణ కార్యభూతములైనటువంటి ధైర్యాది గుణాలను ఆశ్రయించి ఉండు అని చెప్పినట్లయింది. ధైర్యవంతుడే శీతోష్ణాలను ఎదుర్కొంటాడు. అటువంటి వాడే నిష్కాముడవుతాడు. ఇది హేతు మద్భావము ఉంది ఇక్కడ. యోగక్షేమ వ్యాపృత చేతసః రజస్తమోభ్యాం అస్పృష్టే సత్వమాత్రే సమాశ్రితత్వం అశక్యం ఇత్యాశంక్య ఆహ తథా ఇతి అన్నాడు. యోగక్షేమాలను పొందాలని ఎవరైతే ప్రయత్నం చేస్తారో అటువంటి వానికి రజోగుణం, తమో గుణమే ఉంటుంది. సత్వగుణంలో ఉండుట కుదరదు. ఎందుకంటే అప్రాప్త వస్తువును ప్రాప్తం చేసుకోవాలని ప్రయత్నంలో ఉంటాడు. ప్రయత్నం దేని కార్యం?
రజోగుణ కార్యం. అట్లే ప్రాప్త రక్షణ యందు కూడా రజోగుణం ఉంటుంది, దాంతో పాటు తమో గుణం ఉంటుంది. కాబట్టి రజోగుణాలు తమో గుణాలే ఉంటాయి. అలాంటప్పుడు సత్వగుణం అనేది కలుగుట సంభవం లేదు. సత్వగుణ సమాశ్రితత్వం అశక్యం. యోగక్షేమాలు కలవానికి సత్వగుణాన్ని ఆశ్రయించుట అశక్యం ఉన్నది. కాబట్టి తథా ఇతి అని అంటూ భాష్యంలో చెప్పినాడు. యోగక్షేమాలు కలిగి ఉన్నట్లయితే నీకు సత్వగుణాన్ని ఆశ్రయించుట సంభవించదు. సత్వగుణం లేకపోతే నీవు జ్ఞానాన్ని పొందలేవు. ఎందుకు? సత్వాత్ సంజాయితే జ్ఞానం అని చెప్పింది ఉన్నది. మరి నువ్వు సంసారాన్ని పొందకుండా ఉండాలి అని అంటే సత్వగుణాన్ని ఆశ్రయించాలి. సత్వగుణాన్ని ఆశ్రయిస్తేనే జ్ఞానోదయం అవుతుంది, జ్ఞానము కలుగుతుంది. అందుకని మీరు ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? నువ్వు యోగక్షేమ రహితుడవు కా, యోగక్షేమాల యొక్క ఊబిలో పడకు. యోగక్షేమయోహో జీవన హేతుతయా పురుషార్థ సాధనత్వాత్ నిర్యోగక్షేమో భవ ఇది కుతో విధి ఇత్యాశంక్యాహ యోగ ఇతి. అయితే యోగక్షేమాలు ఏవైతే ఉన్నాయో అవి పురుషార్థానికి సాధనాలు ఉన్నాయి కదా. మరి పురుషార్థానికి సాధనాలైనటువంటి యోగక్షేమాల నుండి నువ్వు విడుబడు, వాటిని వదిలిపెట్టు అని ఈ విధంగా విధి ఎందుకు చెప్పింటున్నది ఇక్కడ అని అంటే యోగ ఇతి అని చెప్పినాడు. ఎక్కడ? భాష్యంలో యోగక్షేమ ప్రధానస్య శ్రేయస్సి ప్రవృత్తి దుష్కర అన్నాడు. యోగక్షేమములే ప్రధానంగా కలిగిన వాడు ఎవడైతే ఉంటాడో వానికి శ్రేయస్సు నందు ప్రవృత్తి కలగదు, మోక్షం నందు ప్రవృత్తి కలగదు. ఎందుకు? రజోగుణ తమో గుణాల్లోనే వాడు ఉంటాడు, సత్వగుణాలకి రాడు వాడు. అలాంటప్పుడు శ్రేయస్సు నందు ప్రవృత్తి ఎలా అవుతుంది? శ్రేయస్సు అంటే మోక్షం, మోక్షం నందు ఎలా ప్రవృత్తి అవుతుంది వానికి? అందుకనే నిర్యోగక్షేమ ఆత్మవాన్ అని చెప్పినాం. యోగక్షేమ ప్రధానత్వం సర్వస్య స్వరసికం ఇది తతః నిర్గమనం అశక్యం ఇత్యాశంక్యాః ఆత్మవానితి అన్నాడు. యోగక్షేమాల్లో ప్రవృత్తి అయ్యేది అందరికీ స్వభావం ఉన్నది. ఎందుకంటే పురుషార్థానికి సాధనాలు ఉన్నాయి. అందువల్ల వాటి నుంచి నిర్గమనం అంటే వాటిని వదులుకోవడం అనేది ఎలా సాధ్యము అంటే సాధ్యం అవుతుంది. దానికి సాధనం ఉంది. ఏమిటి? ఆత్మవాన్ భవ అని తర్వాత సాధన చెప్పినాడు. ఆత్మవంతుడవు కా అంటే అప్రమత్తుడవు కా అంటే విషయ పారతంత్రుడవు కాకు. విషయాలకు నువ్వు పరతంత్రుడు కాకుండా ఉన్నట్లయితే ఈ యోగక్షేమాలను కూడా తప్పుకోవచ్చు అని సాధనం చెప్పినాడు. ఆత్మవానీతి అంటూ అప్రమాదో. అప్రమాదం అంటే ఏమిటి అంటే మనస్సు విషయ పారవశ్య శూన్యత్వం స్పష్టం చేసినాడు టీకాకారం. ఆత్మవాన్ అంటే అప్రమత్తత, అప్రమత్తత అంటే ఏమన్నట్టు? అప్రమాదము. అప్రమాదం అంటే ఏమన్నట్టు? మనస్సును విషయ పారతంత్ర్యముగా చేయకు, విషయాధీనుడు కాకు. ఆ విధంగా ఉన్నట్లయితే నిర్యోగక్షేమాన్ని నువ్వు పొందగలవు, అంటే యోగక్షేమాలను దాటగలవు అని ఈ విధంగా సాధనం చెప్పినాడు. అథ యథోక్త ఉపదేశస్య ముముక్షు విషయత్వాద్ అర్జునస్య ముముక్షుత్వం ఇహ వివక్షితం ఇది న ఇత్యాహ ఏషా ఇతి. ఇంత దగ్గర నిస్త్రైగుణ్యో భవ, నిర్ద్వంద్వో భవ, నిత్య సత్వస్థో భవ, నిర్యోగక్షేమో భవ, ఆత్మవాన్ భవ అని ఏవైతే మీరు లక్షణాలు చెప్పారో ఇవన్నీ కూడా ఎవరికి ఉంటాయి అంటే ముముక్షుకు ఉండవలసినటువంటి లక్షణాలు. అయితే ఇప్పుడు అర్జునునికి కూడా నువ్వు ముముక్షుత్వాన్ని పొందు అని చెప్పినట్లయింది కదా. ఈ యుద్ధాన్ని వదిలిపెట్టి నువ్వు ముముక్షువు కమ్ము అని చెప్పినట్లయింది కదా. అంటే నా ఇత్యాహ స్వధర్మాన్ని వదిలిపెట్టమని చెప్పే తాత్పర్యం శ్రీకృష్ణ పరమాత్మకు లేదు. మరేమిటి? ముముక్షుకు ఉండవలసినటువంటి లక్షణాలు కూడా నువ్వు కలిగి ఉండి నీ యొక్క స్వధర్మాన్ని అనుష్ఠించు అని చెప్పినట్లయింది. ఆ ధర్మాలు నువ్వు కలిగి ఉండి కూడా స్వధర్మాన్ని వదిలిపెట్టకు. స్వధర్మ అనుష్ఠానవతుడమైనటువంటి నీవు తప్పకుండా నీ స్వధర్మాన్ని అనుష్ఠించు, స్వధర్మాన్ని నిర్వర్తించు అని అర్జునునికి ఉపదేశం చేయడం జరిగింది. ఉత్తర శ్లోకానికి అవతారిక చూడండి. సర్వేషు వేదోక్తేషు కర్మసు యాని అనంతాని ఫలాని తాని నా అపేక్షంతే చేత్ కిమర్థం తాన్ ఈశ్వరాయ ఇత్యనుష్ఠీయంతే ఇది ఉచ్యతే శృణు. ఇక్కడ ఒక శంక ప్రాప్తమైతుంది. సర్వేషు వేదోక్తేషు కర్మసు, కర్మకాండలో చెప్పినటువంటి సకల కర్మల యందు కూడా
ఒకటా రెండా, అనంతాని, అనంత కర్మలున్నాయి, అనంత ఫలాలను బోధించినటువంటి వాక్యాలున్నాయి. మరి ఆ కర్మలను గాని కర్మ ఫలాలను గాని అనంతములైనటువంటి వాటిని నా అపేక్షంతే చేత్, ఒకవేళ వాటిని అపేక్షించకు, నిష్కామో భావ అని చెప్పినాడు కదా. ఆ కర్మల గురించి నువ్వు విచారం చేయకు, వాటిని వదిలిపెట్టు, నిష్కాముడవు కా అని ఈ విధంగా చెప్పినప్పుడు మరి వాటిని ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యాలి అని మళ్ళీ ఎందుకు చెప్పినారు? ఎప్పుడైతే కర్మఫలాలు అపేక్షితములు కావో, నా అపేక్షంతే, ఎందుకు సంసారానికి కారణములు ఉన్నాయి అన్నప్పుడు కర్మలన్నిటిని వదులుకోమని చెప్పినట్లయింది కదా. మరి కర్మలని వదులుకోమని చెప్పినట్లయినప్పుడు మరి ఈశ్వరార్పణ బుద్ధితో మళ్ళీ కర్మలు చెయ్యని మళ్ళీ ఎందుకు చెప్పినారు? తాన్ ఈశ్వరాయ ఇది అనుష్ఠీయంతే కిమర్థం, ఈశ్వరార్పణ బుద్ధితో ఈశ్వరుని కోసం చెయ్యాలి అని ఎందుకు చెప్పబడింది అని ఈ విధంగా శంక ప్రాప్తమైనప్పుడు ఉచ్యతే అంటూ సమాధానం చెప్పినాడు. శృణు, విను అని అంటూ శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు. శ్లోకం చదవండి. యావానర్థవుదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. ఉదపానే అంటే కూపాధికమైన ఉదకం లభించే స్థానంలో, చెరువులు, కుంటలు, బావులు అని చిన్న చిన్నమైనటువంటి జలరాశులు ఏవైతే ఉన్నాయో, యావాన్ వాటిలో మనము స్నానాధికాలు చేసినట్లయితే, చెరువులలో, బావులలో, నదులలో స్నానాదులు చేసినట్లయితే, స్నానం చేసుకుంటాము, అర్ఘ్యం ఇస్తాము. ఆరోగ్యం ఇచ్చేది భాస్కరాత్, అంతే కదా, సూర్యుని నుండి ఆరోగ్యాన్ని కోరుతారు. మరి ఇంకా వేరే వేరే కామలతో కూడా గంగా మొదలైనటువంటి పవిత్ర నదుల్లో వాళ్ళు స్నానం చేస్తారు, ఆ గంగా నదికి మొక్కుతారు. మాకు ఈ విధమైనటువంటి అపేక్ష ఉంది, ఈ విధమైన కోరిక ఉంది, ఆ కోరికను తీర్చు అని ఆ గంగాదేవిని ప్రార్థిస్తారు. ఒకవేళ ఆ గంగాదేవి కరుణించి మీకు ఆ విధమైనటువంటి ఫలాన్ని ప్రాప్తం చేసిందే అనుకో, అంటే ఈ నదులలో గాని, చెరువులలో గాని, బావులలో గాని మనం స్నానాదులు మొదలైనటువంటి చేస్తే ఏ ఫలమైతే మనకు ప్రాప్తమవుతుందో, యావాన్ అర్థః అంటే ఏ ప్రయోజనమైతే లభిస్తుందో, సర్వతః సంప్లుతోదకే అంటే అంతటా ప్రవహిస్తున్న ఉదకం గల విశాలమైనటువంటి ఉదక స్థానంలో, అంటే విశాలమైన ఉదక స్థానం ఏది? సముద్రం. ఆ సముద్రంలో గనక స్నానం చేసినట్లయితే అన్ని నదులలో, బావులలో, చెరువులలో స్నానం చేసినటువంటి ఫలం ప్రాప్తమవుతుంది. అందుకే అంటారు, సారే తీరత్ బార్ బార్ గంగా సాగర్ ఏక్ బార్. ఏ తీర్థంలో పోయినా గాని మళ్ళీ మళ్ళీ పోవాలి, కానీ గంగాసాగర్కు ఒక్కసారి పోతే చాలు. ఎందుకు? అన్ని తీర్థాల్లో స్నానం చేసినట్టే, అన్ని తీర్థాల యొక్క ఫలాన్ని కూడా నువ్వు పొందినట్లే. అందుకని చిన్న చిన్నమైనటువంటి ఉదక స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మనం స్నానాదులను చేసినట్లయితే ఏ ఫలం అయితే ప్రాప్తం అవుతుందో ఆ ఫలము సర్వత సంప్లుతోదకం అంటే సముద్రం. దానిలో గనక మనం స్నానం ఆడినట్లయితే అన్ని ఫలాలు ప్రాప్తమవుతాయి. తావాన్ అంత ప్రయోజనం కూడా లభిస్తుంది. ఇట్లే సర్వేషు సమస్తమైనటువంటి వేదేశు సమస్త వేదాలలో అంటే వేదోక్త కర్మలలో, కర్మకాండాత్మకమైనటువంటి వేదోక్త కర్మలలో నువ్వు ప్రవృత్తమయ్యి ఆ కర్మలు చేసినట్లయితే ఏ ఏ ఫలాలు నీకు ప్రాప్తమవుతాయో, అర్థ అంటే ఏ ప్రయోజనం లభిస్తుందో, తావాన్ అంత ప్రయోజనము విజానత అంటే పరమార్థ తత్వాన్ని తెలుసుకున్నటువంటి బ్రాహ్మణస్య బ్రాహ్మణునికి అంటే సన్యాసికి లభిస్తుంది. ఆత్మతత్వాన్ని నేనే పరబ్రహ్మను, పరబ్రహ్మమే నేను, అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి అని ఈ విధంగా ఎవరైతే బ్రహ్మము చేత తనను అభిన్నంగా తెలుసుకుంటాడో అటువంటి పరమార్థ దర్శి అయినటువంటి బ్రాహ్మణునికి అంటే సన్యాసికి సకల కర్మల ద్వారా ప్రాప్తమైనటువంటి ఫలాలన్నీ కూడా ప్రాప్తమవుతాయి. ఎందుకు? శతే పంచాశత్ అనేటువంటి న్యాయం. 100లో 50 ఉంటాయా? ఉండయా? 99 దగ్గర ఉంటాయి. 100 అన్నప్పుడు 99 ఉంటాయి అందులో. అందుకని ఒక్క ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటే సర్వం కూడా పొందినట్లే. ఏక జ్ఞానేన సర్వం విజ్ఞాతం భవతి. ఒకదాన్ని తెలుసుకున్నట్లయితే సర్వం తెలిసిపోతుంది. ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకున్నట్లయితే మొత్తం కర్మకాండలో చెప్పినటువంటి అనంతమైనటువంటి ఫలాలను కూడా
పొందినట్లే అవుతుంది అని శ్లోకార్థం తెలుసుకున్నాము. దానికి భాష్యము టీకా రేపు తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.